నమస్తే అండి. నేను డాక్టర్ రమణ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు ప్రస్తుతం చాలామంది మనం చూస్తుంటాం. ఎక్కువ బిజీగా ఉండేటువంటి పనిలో పడిపోవటం, అందువల్ల టయానికి ఆహారం తీసుకోకుండా ఇర్రెగ్యులర్ టైంలో ఆహారం తీసుకోవటం, తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ మసాలా ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్డు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, ముఖ్యంగా పగలు నిద్రపోవటం, రాత్రి మేలుకోవటం, ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకోవటం, గుట్కా లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, వీటి అన్నిటి వల్ల ముఖ్యంగా మనకు జీర్ణ సంబంధ అవస్థలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా మనకు గ్యాస్ట్రిక్ అల్సర్, డ్యూయోడినల్ అల్సర్ అనేటివి ముఖ్యం. అయితే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఏర్పడక ముందు చాలామందికి ఏపీడీ అంటాం, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్ అంటాం. దాని తర్వాత జీఈఆర్డీ అంటాం, అంటే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటాం. అంటే ఏమేమి లక్షణాలు ఉంటాయి? కొంత తిన్న వెంటనే చాలా అనిపించటం, పుల్లగా తేపులు రావటం, కడుపంతా టైట్గా ఉండటం, గొంతులోనే ఉన్నట్టుండటం, త్రేపులు రావటం, కింది నుంచి గ్యాస్ వెళ్ళటం, ఇవన్నీ ఫస్ట్ మనకు లక్షణాలు ఉంటాయి. జాగ్రత్తగా మెడిసిన్ తీసుకోకుండా ఇంకా నిర్లక్ష్యం చేయటం ద్వారా పుల్ల తేపులు రావటం, గొంతులో పడుకుంటే మంట రావటం, నోట్లోకి పుల్లటి వాటర్ రావటం, మంట రావటం, ఇవన్నీ మంట ఏర్పడుతుంది. దాన్ని కూడా నిర్లక్ష్యం చేయటం ద్వారా అప్పుడు మనకు అల్సర్ ఏర్పడుతుంది. మనం ఎప్పుడైనా సరే చూస్తుంటాం, వేడి నూనె కానీ ఏదైనా పడితే ఏమవుతుంది, రెడ్గా అవుతుంది, మన కందినట్టు. దాన్ని ఎరోజన్ అంటాం. ఎరోజన్ తర్వాత ఏమవుతుందంటే రంధ్రం ఏర్పడుతుంది, పుండు ఏర్పడుతుంది, దాన్నే మనకు అల్సర్ అంటాం. అయితే ఇవి రెండు రకాలు, గ్యాస్ట్రిక్ అల్సర్ అని, డ్యూయోడినల్ అల్సర్ అని. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే కడుపులో ఏర్పడుతుంది, డ్యూయోడినల్ అల్సర్ అంటే ఆంత్రమూలం అంటాం. అది మన కడుపుకు తర్వాత పేగు మొదట్లో డ్యూయోడినం ఆంత్రమూలం అంటాం. అయితే రెండిటికు తేడా ఏంటి అంటే, గ్యాస్ట్రిక్ అల్సర్ అయితే తిన్న వెంటనే మనకు భయంకరమైన మంట వస్తుంది, వామిటింగ్ అవుతుంది, అందువల్ల తినాలంటేనే భయం వేస్తుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు చాలా వరకు తినడం మానేస్తారు, దానివల్ల వెయిట్ అనేది తగ్గుతారు. ఇంకా మనకు హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏమవుతుంది అంటే మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ యాసిడ్ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. దాని ద్వారా కూడా చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఇంకా మనకు డ్యూయోడినల్ అల్సర్ అంటే అది కడుపు దగ్గర నుంచి పైలోరిక్ యాంట్రమ్, పైలోరిక్ కెనాల్ అని ఉంటుంది, అక్కడ ఒక వాల్వ్ ఉండి దాని తర్వాత ఆంత్రమూలం అని ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే తిన్న తర్వాత 1.5 నుంచి 2 గంటల తర్వాత పెయిన్ వస్తుంది, మంట వస్తుంది అంటే అది డ్యూయోడినల్ అల్సర్ అంటాం. ఇది ముఖ్యంగా దీని లక్షణం ఏంటంటే, నైట్ పడుకున్నప్పుడు మిడ్ నైట్ పెయిన్ లేదా మంట వచ్చి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అది 90% మనకు డ్యూయోడినల్ అల్సరే. మరి వీటితో పాటు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం, అదేవిధంగా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం ద్వారా కూడా యాస్పిరిన్ లాంటి మందులు ఈ సమస్య ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తీసుకునేటువంటి ఫుడ్లో కూడా ఎక్కువ కారం, ఉప్పు, మసాలా ఇవి తగ్గించడం చాలా ముఖ్యం. ఇవి ఎంత జాగ్రత్తగా ఉన్నా మానసిక ఆందోళన, మానసిక టెన్షన్ ఒక్కటి ఉంటే చాలు, మళ్ళీ అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఫస్ట్ అన్నిటికంటే ముందు తగ్గించుకోవాలి. నెక్స్ట్ తిన్న వెంటనే పడుకోకూడదు, తిన్న వెంటనే 100 feet నడవాలి. ఫస్ట్ ఎడమ వైపు తిరిగి పడుకోవడం చాలా వరకు ముఖ్యం. మరి ఆయుర్వేదంలో దీనికి ముఖ్యంగా కొన్ని పంచకర్మ పద్ధతులు ఉంటాయి. చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్, డ్యూయోడినల్ అల్సర్ ఎన్ని మందులు వాడినా తగ్గకుంటే మనకు ఆయుర్వేదంలో అనువాసన వస్తి అని ఒక పంచకర్మ చికిత్సా పద్ధతి ఉంది. అంటే ఒక మెడిసిన్ మనకు యానస్ ద్వారా లోపలికి ఇస్తాం, దాని ద్వారా పేగుల్లో ఎక్కడైనా సరే ఈ అల్సర్స్ కానీ పొక్కడం ఉంటే అది పూర్తిగా తగ్గుతుంది. దాంతోపాటు వెయిట్ లాస్ కూడా తగ్గి వెయిట్ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మందుల్లో మనకు అవిపత్తికర చూడమని, సూతశేఖర రస్ అని, కామదూత రస్ అని, లీలా విలాస రస్ అని ఇలాంటి మందులు ఉంటాయి. ఈ వాడటం వల్ల మనకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ క్రమంగా వాడితే మనకు మొట్టమొదటి దశలోనే ఈ ఏపీడీ అంటాం, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్ దశలో కానీ, లేదా గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ దశలో కానీ, ఇంకా అల్సర్ దశ వరకు వచ్చినా కూడా మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మన దగ్గర మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. మెడిసిన్స్తో పాటు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచేటువంటి మందులు, నెక్స్ట్ మెడిసిన్స్, ఫుడ్, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్నిటికూ మూలం గ్యాస్ట్రిక్ సమస్యలు. ఇది ఇలానే ఉంటే అదే పైల్స్, ఫిస్టులా కూడా దారి చేయవచ్చు. అదే కాకుండా ఐబిఎస్ అని, క్రాన్స్ డిసీజ్ అని, ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్ అని, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని కొన్ని రకాల ఈ జీర్ణకోశ సంబంధ వ్యాధులు ఉన్నాయి. వీటిగా కూడా పరిగణించవచ్చు. కాన్స్టిపేషన్ రావచ్చు. కాన్స్టిపేషనే అన్ని రోగాలకు మూలం. ఎందుకంటే కాన్స్టిపేషన్ డ్రైనేజ్ మనకు సరిగా లేకపోతే అన్ని రకాల రోగాలు వస్తాయి. తలనొప్పి కాంచి, జలుబు కాంచి, మొత్తం చర్మ వ్యాధులు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే జాగ్రత్తగా మన జీర్ణ వ్యవస్థను చూసుకోవాలి.
ఈ జీర్ణకోశ సంబంధమైన ఏ వ్యాధితో బాధపడుతున్నా మీ రిపోర్ట్స్తో ఒకసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. తప్పకుండా మనకి ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది.